నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్. ఈ పునరుత్థానపు ఆరాధనకి కూడి చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. యేసయ్యకి స్తోత్రాలు. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం. యేసయ్య మహా కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం ఈ రోజున సజీవులుగా ఆయన సముఖంలో కనబడే విధంగా ప్రభు సహాయం చేశాడు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 8వ వాక్యం. బైబిల్ ఉన్నవారు తప్పనిసరిగా మందిరానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా బైబిల్ తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లో చూడకూడదు. తప్పనిసరిగా మందిరానికి వచ్చే ప్రతి భక్తుడు, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా, చేతిలో మాత్రం తప్పనిసరిగా బైబిల్ ఉండాలి. చెప్పినప్పుడు బైబిల్ తీయాలి. చదవమన్నప్పుడు నువ్వు చదవలేకపోతే నీ మనసులో చదువుకోవాలి. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 8వ వాక్యం. కరెక్ట్గానే తీశారు, కరెక్ట్గానే చెప్పాను. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు. ఈ వాక్యాన్ని మనం గత మాసములో 3 వారాల పాటుగా ధ్యానం చేస్తూ వచ్చాం. మేఘము వలె తమ గూటికి వెళుతున్న పరిశుద్ధులు, నిత్య సియోనికి వెళుతున్న పరిశుద్ధులు, నూతన యెరూషలేముకి వెళుతున్న పరిశుద్ధులు మేఘము వలె వెళుతున్నారు. ఆ మేఘములో దాగి ఉన్న సత్యాలు ఏమిటో గత మాసములో 3 వారాల పాటుగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మీలో చాలామంది కూడా ఆ మాటలు విని ఉన్నారు. ఆ మాటల ప్రకారంగా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు నడిపించుకుంటూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ పూట కూడా మరల ఈ వాక్య భాగంలో దాగి ఉన్న మరొక సత్యాన్ని ప్రభు మనకు తెలియపరచాలని ఆయన కోరుకున్నాడు. అందులో రాయబడిన మరొక మాట ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, మేఘము వలెను, రెండవది ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరు ఎవరు. రెండవ మాట ఏమిటంటే ఎగయు గువ్వల వలెను, ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరు ఎవరు. పెళ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం, వధువు సంఘం వలె, పెళ్లి కుమార్తె వలె, పెళ్లి భార్య వలె తమ గూటికి గువ్వ వలె ఎగరి వెళుతూ ఉన్నారు అని బైబిల్ సెలవిస్తుంది. గువ్వ వలె గూటికి ఎగసి వెళ్తున్నారు కదా. గువ్వకి పెళ్లి కుమార్తె సంఘాన్ని ఎందుకు పోల్చడం జరిగింది అనేది మనం నేర్చుకోవలసిన పాఠం. పక్షి జాతి మనకు కనబడుతుంది. పక్షి జాతిలో రాజుగా, పక్షి రాజుగా గ్రద్ద కనబడుతుంది. గ్రద్ద వలె, పక్షి రాజు వలె గూటికి ఎగసి వెళుతున్నారు అని చెప్పలేదు. పావురము వలె ఎగసి వెళుతున్నారు అని చెప్పలేదు. గువ్వ వలె, ఎగయు గువ్వ వలె గూటికి వెళుతున్నారు అని రాస్తుంది. ఈ గువ్వ మనకు నేర్పే పాఠం ఏంటి? ఈ గువ్వ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? మేఘము ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని ప్రభు మనకు నేర్పించాడు. ఇప్పుడు గువ్వ ద్వారా కూడా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమై ఉన్నదో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక 3-4 మాటలు మీకు క్లుప్తంగా చెప్పాలని పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకొని ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యలోకి వచ్చాను. నిశ్చయముగా మనమందరము గువ్వ వలె ఎగిరి మన గూటికి మనము చేరుదుముగాక. చేతుల పైగా చెప్పలు గట్టిగా ఆమేన్.
గువ్వ వలె మన గూటికి మనం ఎగిరి చేరుదుముగాక. ఏమిటి గువ్వ నేర్పే పాఠం? పరిశుద్ధ గ్రంథంలో 3 విషయాలు మీతో మాట్లాడుతాను, చదవండి. కీర్తనల గ్రంథం 55వ కీర్తన, మనందరూ తెలిసిన మాట, కొంచెం ధ్యానం చేద్దాం. 55వ కీర్తన 5, 6, 7 వాక్యాలు నేను చదువుతున్నాను, చూడండి. 4 నుంచి చూస్తే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల, గుర్తుపెట్టుకోండి, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే. దేవుని చిత్తానుసారుడు, దేవుని ఉద్దేశమంతయు నెరవేర్చగలిగిన వాడు, దేవుని మనస్సుని బాగుగా ఎరిగినవాడు, దేవుని ఇష్టమంతయు చేయగలిగినటువంటి దావీదు, సాక్షాత్తు దేవుని ద్వారానే సాక్ష్యాన్ని పొందుకున్న ఈ దావీదు సెలవిస్తున్న ఒక చక్కని మాట. ఏ మాట మాట్లాడుతున్నాడు? మరణ భయం అతని వెంటాడుతూ ఉంది, దిగులు వణుకు తన జీవితంలో కలుగుతుంది. ఎలాంటి పరిస్థితుల మధ్యలో అతడు ఉన్నాడో రాస్తున్నాడు. రాస్తూ ఏమంటాడు తెలుసా? ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడలా. ఒక రకంగా చెప్పాలి అంటే, పక్షి జాతులలో ఎత్తైన స్థలముకు ఎగిరిపోయేది పక్షిరాజు, ఎక్కువసేపు ఆకాశంలో విహరించేది పక్షిరాజు అయిన గ్రద్ద. పక్షిరాజు వలె నాకు రెక్కలున్న ఎడల అనలేదు. గువ్వ చాలా చిన్న ప్రాణి, గువ్వ చాలా పిరికితనముతో ఉండే ప్రాణి, ఒక పక్షి. ఏమంటాడో తెలుసా? ఈ భయం, ఈ మహాభయం, ఈ దిగులు, ఈ వణుకు నా గుండె నాలో వేదన పడుచున్నది. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోతాను. ఏం చేస్తావు? ఎగిరి పారిపోతాను. ఎగిరి ఏం చేస్తావు? తప్పించుకుంటాను. ఎగిరి ఏం చేస్తావు? నెమ్మది కలిగిన చోట నేను నివసిస్తాను. అందుకు నాకు ఏ రెక్కలు కావాలి? గువ్వకున్న రెక్కలు నాకు కావాలి. గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడలా, ప్రేమిన సహోదరి సహోదరులారా, పెళ్లి కుమార్తె సంఘముకు కూడా మనము త్వరగా ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా మధ్యాకాశంలోకి మేఘమండలం మీదికి గువ్వ వలె మనము ఎగిరిపోవునట్లుగా ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ పెద్దకి, ప్రతి పరిచారకుడికి గువ్వ వలె రెక్కలు ఉండాలి. రెక్కలు ఉన్నవాడే పారిపోతాడు, రెక్కలు ఉన్నవాడే తప్పించుకుంటాడు, రెక్కలు ఉన్నవాడే నెమ్మది కలిగిన చోట నివాసము చేయగలుగుతాడు. ఏమిటి రెక్కలు? ఈ రెక్కలు మనం నేర్పించే పాఠం ఏమిటి? రెక్కలు లేకపోతే ఎగరలేమా? ఎగరలేము. ఒక వ్యక్తి ఎగిరిపోవాలంటే రెక్కలు కావాలి. ఏమిటా రెక్కలు? బైబిల్లో మనం చూద్దాం. 68వ కీర్తన 13వ చరణంలో, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నవి, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారముతో కప్పబడినట్టున్నవి. చూడండి, ఈ 2 వాక్యాలు కాస్త దగ్గర పెట్టి మనం చూద్దాం.
గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోతాను, తప్పించుకుంటాను, పారిపోతాను, నెమ్మది గల చోట నివసిస్తాను అన్నాడు. ఓకే, ఎలాంటి రెక్కలు ఉండాలి గువ్వకి అంటే అదే కీర్తనకారుడు మరొక చోట రాస్తాడు. అతడి ఆత్మీయ నేత్రములతో చూస్తున్నాడు గువ్వలకున్న రెక్కలు ఎలా ఉన్నాయి. ప్రభు రాకడకు ఎగిరిపోయే ఆ గువ్వ, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె సంఘం ఎగిరిపోవుటకు రెక్కలు ఉన్నప్పుడు ఆ రెక్కలు ఎలా ఉన్నాయి అని చూస్తే అక్కడ చాలా చక్కగా రాయబడిన మాట ఏమిటంటే ఆ గువ్వకున్న రెక్కలు వెండితో కప్పబడినట్టుగా ఉన్నవి. రెండవది, ఆ రెక్కలలో ఈకలు ఉన్నాయే, ఆ ఈకలన్నీ కూడా ఎలా ఉన్నాయంటండి, పచ్చని బంగారముతో కప్పబడి ఉన్నవి. అంటే గువ్వకున్న రెక్కలు ఎలా ఉన్నాయంటే వెండితోనూ పచ్చని బంగారముతోనూ కప్పబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలి, ఏ రెక్కలు ఉండాలి పెళ్లి కుమార్తెకి? గూటికి ఎగిరిపోయే గువ్వకి ఎలాంటి రెక్కలు ఉన్నాయంటే వెండితోనూ పచ్చ బంగారముతోనూ కప్పబడినటువంటి రెక్కలు కలిగిన సేవకుడే, విశ్వాసే తన గూటికి ఎగిరిపోతాడు. కొడుచబలు గట్టిగాను. ఇప్పుడు ప్రతి సేవకుడికి, పెళ్లి కుమార్తె సంఘానికి వెండితోనూ పచ్చని బంగారముతో కప్పబడిన రెక్కలు ఉండాలి. ఈ రెక్కలు గనక లేకపోతే పెళ్లి కుమార్తె తన స్వాస్థ్యమైనటువంటి సియోనికి, తన స్వాస్థ్యమైన నూతన యెరూషలేములోకి చేరలేదు. అందుకని ఈ రెక్కలు గనక ఉంటే, అందుకని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి వెండితో రెక్కలు కప్పబడాలి, పచ్చని బంగారముతో రెక్కలు కప్పబడి ఉండాలి. ఏమిటి వెండి, ఏమిటి పచ్చని బంగారం అని కాస్త మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పే చక్కని మాట, వెండి అనేది విమోచనకు సాదృశ్యం. దేనికండి? విమోచన లేక విడుదల. విమోచనకి వెండి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే పెళ్లి కుమార్తె సంఘం ఎగిరిపోవాలి అంటే అతని రెక్కలు ఎలా ఉండాలి? సంఘం యొక్క రెక్కలు ఎలా ఉండాలంటే విమోచించబడినదై ఉండాలి, పాపములో నుండి విమోచించబడినదై ఉండాలి, పాతాళం యొక్క బలములో నుండి, పాతాళం యొక్క వశములో నుండి విమోచించబడినదై ఉండాలి, అంధకార క్రియలలో నుండి విమోచించబడినదై ఉండాలి, సమస్త దుర్నీతిలో నుండి విమోచించబడినదై ఉండాలి, లోక సంబంధమైన కార్యములలోని విమోచించబడినదై ఉండాలి. విమోచించబడడానికే, మనం విడుదల పొందడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగువచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన మన కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను శిలువకు అప్పగించుకొని తన విలువైన రక్తాన్ని కార్చి ఆ రక్తము చేత మనలని పాపములో నుండి, సాతాను చేతిలో నుండి, లోకములో నుండి, లోక సంబంధమైన దుష్టత్వములో నుంచి, అంధకారములో నుంచి ఆయన మనలని విమోచించి ఉన్నాడు. కొడుచబలు గట్టిగాను. అందుకని బైబిల్ సెలవిస్తున్న మాట, వెండి బంగారములనే క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు, అమూల్యమును నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏమయ్యామండి? విమోచించబడి ఉన్నాము, కడగబడి ఉన్నాము. పాపములో నుండి, అంధకారములో నుండి, సమస్త దుర్నీతిలో నుండి, పాతాళ బలము, పాతాళ వశములో నుండి మనమందరము విమోచించబడి ఉన్నాము. కనుక పెళ్లి కుమార్తె సంఘము యొక్క రెక్కలు ఎలా ఉండాలంటే, నేను విమోచించబడిన వ్యక్తిని అని ప్రతి దినము నీ విమోచనను జ్ఞాపకము చేసుకుంటూ నీ దేహ విమోచన వరకు కూడా ఆ విమోచనను కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి. అందుకనే రెక్కలు ఎలా ఉన్నాయి, ఎలా కప్పబడి ఉన్నాయి అంటే విమోచించబడినవి. మరి పాపముల నుంచి నువ్వు విమోచించబడి ఉన్నావా?
క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడిన వ్యక్తిలాగా నువ్వు కనబడుతున్నావా? క్రీస్తు సారూప్యం, క్రీస్తు పోలిక నీలోకి వచ్చున్నట్లుగా, నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా కనబడినట్లుగా, విమోచించబడినట్లుగా, క్రీస్తు రక్తము చేత ప్రతి దినము కడగబడుతూ విమోచించబడుతూనే ఉండాలి. అందుకని రెక్కలు వెండితో కప్పబడి ఉన్నాయి. ఆ తర్వాత అంటాడు పచ్చని బంగారము. పచ్చని బంగారం అంటే ప్యూర్ గోల్డ్, మేలిమి బంగారము. వెండితో కప్పబడి ఉన్నాయంట, దాని ఈకలు పచ్చని బంగారముతో కప్పబడి ఉన్నాయి, మేలిమి బంగారముతో కప్పబడి ఉన్నాయి. మన మచిలీపట్నంలో ఉన్న రోల్డ్ గోల్డ్ కాదు. మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ ఎక్కువ. అట్లాగని మీరు రోల్డ్ గోల్డ్ విశ్వాసులు కాదు, మీరు ప్యూర్ గోల్డ్ విశ్వాసులు. కొడుచబులు గట్టిగా 5 క్యారెట్టా 7 క్యారెట్టా? 5 క్యారెట్ అండి. ప్యూర్ గోల్డ్ అంటే మేలిమి బంగారముతో ఉండాలి. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి మేలిమి బంగారముతో కప్పబడి ఉండాలి. ఒకవైపు వెండి అనబడుతున్న విమోచన, మరొక వైపు మేలిమి బంగారము అనబడుచున్నటువంటి అమూల్యమైన విశ్వాసము. బంగారము దేనికి సాదృశ్యమయ్యా అంటే విశ్వాసమునకు సాదృశ్యము. మేలిమి బంగారం అంటే అమూల్యమైన విశ్వాసము, అతి పరిశుద్ధమైన విశ్వాసము. విశ్వాసములో నుండి అమూల్యమైన విశ్వాసములోకి, విశ్వాసములో నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసములోకి వెళ్ళాలి. ప్రతి గువ్వకున్న రెక్కలు విమోచన, విశ్వాసము, విమోచన, విశ్వాసము. ఈ రెక్కలతో ఎగిరిపోయి గూటికి వెళ్ళాలి. కొడుచబులు గట్టిగాను. మేలిమి బంగారము, మేలిమి బంగారము, మేలిమి బంగారం రావాలి అంటే బైబిల్లో ఒక మాట రాస్తుంది. పేతురు భక్తుడు ఏమంటాడు? నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షకు నిలబడినప్పుడు ఏమవుతుంది? శుద్ధ సువర్ణముగా మారుతుంది. బంగారము స్వచ్ఛముగా రావాలి అంటే, నీ విశ్వాసము అతి పరిశుద్ధమైనదిగా మారాలి అంటే, నీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసముగా మారాలంటే అగ్ని పరీక్షలో నిలబడాలి. ఏంటి గువ్వ? మేలిమి బంగారం వలె నీ ఈకలు ఉన్నాయి. ఏంటంటే నా విశ్వాసాన్ని నేను పుటము వేశాను. అందుకనే యోబు భక్తుడు ఏమంటాడు? దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా కనబడుతాను. రకరకాల శోధనలు వస్తాయి, అవసరమును బట్టే వస్తాయి. ఎట్లా వస్తాయి ఏంటండి? అనవసరంగా రావు. ఒక శోధన వచ్చింది అంటే, ఒక నింద వచ్చింది అంటే, ఒక అవమానం వచ్చిందంటే, ఒక శ్రమ మన జీవితంలోకి అనుమతించబడిందంటే నీకు అవసరము గనకే వచ్చాయని గుర్తుపెట్టుకో. నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు రావాలి? ఇంత నీతిగా ఉన్నాను, ఇంత నిజాయితీగా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, ప్రార్థిస్తున్నాను, కానుకలిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ఇంత చేస్తున్నాను కదా, నాకే ఈ కష్టం, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ అని ఎప్పటికీ ఎన్నటికీ మనము అడగకూడదు, అనకూడదు. ఎందుకయ్యా అంటే నీకు అవసరమైతే, నాకు అవసరమైతే శోధన వస్తుంది. ఎందుకయ్యా అంటే నీ విశ్వాసము మేలిమి బంగారముగా మారాలి. మారాలి అంటే అగ్నిలో వేయబడాలి, అగ్ని లాంటి పరీక్షలో నిలబడాలి. నిలిచినప్పుడే ఆ బంగారం ఏమవుతుందయ్యా అంటే స్వచ్ఛమైన బంగారముగా, మేలిమి బంగారముగా మార్చబడుతుంది. ఆ మేలిమి బంగారముతోనే మన గూటికి మనం ఎగిరిపోవాలి. కొడుచబలు గట్టిగాను. అందుకని యేసు ప్రభు కూడా అంటాడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు నేను వీరిలో విశ్వాసాన్ని చూస్తానా, కనుగొనగలనా? ఎందుకు? రెక్కలకేముండాలి? రెక్కలో ఉన్న ఈకలకేముండాలి? మేలిమి బంగారం ఉండాలి. మెడలో కాదు ఉండాల్సింది, నీ చెవులకి, నీ ముక్కులకు కాదు ఉండాల్సింది, నీ వ్రేలకు కాదు, లేదా నీ చేతికి కాదు ఉండాల్సింది బంగారం. నీ ఆత్మీయ జీవితంలో మేలిమి బంగారం అనబడే అమూల్యమైన విశ్వాసముతో సేవకుడు, విశ్వాసి సంఘం నింపబడాలి. ఒకవైపు విమోచన, మరొక వైపు
విశ్వాసం, ఈ రెండు రెక్కలతో ఏమవుతాడంట ఆయన? నేను ఎగిరిపోతాను. విమోచన లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ఏదుండి ఏది లేకపోయినా ఎగరలేవు. పక్షికి రెండు రెక్కలు కావాలి, ఎగరాలంటే రెండు రెక్కలు కావాలి. ఆ రెక్కలు విశ్వాసమై ఉండాలి, విమోచన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. విశ్వాసము, విమోచన అనే ఆ రెండు రెక్కలతో మనం ఏమవ్వాలండి? ఎగరాలి. ఒక్క దానితో ఎగురుదామన్నాం అనుకో, కుక్క నోట్లో పడతావు. రెండు దాంట్లో ఎగురుదామనుకో, ఎవరి నోట్లో పడవు. అందుకనే గువ్వవలే ఈ విమోచన, ఈ విశ్వాసం అనే ఈ రెండు రెక్కలు కనుక నాకుంటే ఏం జరుగుతుంది దావీదు అంటే, నేను దూరంగా పారిపోతానయ్యా, ఇక్కడ ఉండలేను, ఇక్కడ నేను ఉండలేను, పారిపోతాను అన్నాడు. అంటే పిరికితనం అని కాదని అర్థం, పారిపోతాను అన్నాడు. ఎందుకు పారిపోతావయ్యా అంటే, అపోస్తుడైన పౌలు గారు తిమోతితో ఒక మాట అంటాడు, తిమోతి, యవ్వనేచ్ఛలో నుండి నువ్వేమవ్వాలి? పారిపో. పారిపోవడం కాదు, విడిచిపెట్టి పారిపో. దావీదు మనస్సులో ఉన్న అభిలాష ఏమిటో తెలుసా? ఈ విమోచన, విశ్వాసం అనే ఈ రెక్కలతో కప్పబడిన నేను ఈ లోకములో ఉన్నటువంటి యవ్వనేచ్ఛలు, శరీర కార్యాలు, తుచ్చమైన అభిలాష కలిగిన కార్యాలు, శారీరక కార్యాలని నేను విడిచిపెట్టి పారిపోవాలనుకుంటున్నానయ్యా, పారిపోవాలనుకుంటున్నాను. ఎందుకని? శరీర కార్యములతో ఉన్నవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అందుకని ఈ శరీర కార్యాలతో నింపబడినటువంటి ఈ లోకములో నుండి, ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము కడిగిన ఈ ప్రజల మధ్యలో నుండి నేను ఎగిరి ఏమైపోవాలి? పారిపోవాలి. ఎక్కడికి పారిపోతావంటే, మేఘ మండలం మీదికి పారిపోవాలి. ఎక్కడికి పారిపోతావు అంటే, నా గూటికి నేను పారిపోవాలి. అందుకని ఈ రెక్కలు నాకు కావాలి. అందుకని ప్రియ సహోదరుడ, సహోదరి, నీవు దేవుని రక్తము చేత విమోచించబడుతూ విశ్వాస జీవితమును కలిగి ఉన్నప్పుడు ఈ యవ్వనేచ్ఛలో నుండి, మేము ముసలోళ్ళు అయిపోయాం కదా అని కాదు, సత్యంత వరకు కోరికలు ఉంటాయి. మనిషిలో తేమ ఉన్నంత వరకు గోళ్ళు పెరుగుతూనే ఉంటాయి, వెంట్రుకలు కూడా పెరుగుతూనే ఉంటాయి. మనుషుల తేమ ఉన్నంత వరకు కూడా కోరికలు చావవు. ముసలోడే కదా అనుకోవద్దు, 70-90 వచ్చాయి కదా అనుకోవద్దు, పేపర్లో చూడట్లే. మీకు తెలియని సంగతులేం కాదు, కోరికలు ఉంటాయి. అందుకని ప్రభు రాకడ వచ్చేంత వరకు, మన పోకడ జరిగేంత వరకు, ఊపిరి ఆగిపోయేంత వరకు విమోచించబడుతూ విశ్వాసము కలిగి ఈ లోక సంబంధమైన ఇచ్చలలో నుండి పారిపోవాలి. పారిపోవాలంటే రెక్కలు కావాలి. గూటికి పారిపోవాలంటే, ప్రభు రాకడకి ఎత్తబడాలంటే, ప్రభుతో కూడా ఉండాలి అంటే రెక్కలు కావాలి. అందుకంటే నేను పారిపోవాలి, అందుకే రెక్కలుంటే బాగుండు. రెండోది అంటాడు, తప్పించుకోవాలి. నేను ఎవరున్నారు? దుష్టులు ఉన్నారయ్యా, అపహాసకులు ఉన్నారయ్యా, అలాగే పాపులు ఉన్నారయ్యా. వాళ్ళను తప్పించుకొని నేను వెళ్ళాలి. వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో సాంగత్యం నేను చేయకూడదు. అన్యజనులు ఉన్నారు, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, మానవ పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటి తప్పించుకోవాలి. అన్నిటికీ మించి యేసుప్రభు ఒక మాట అంటాడు, తిండి వలన, ఐహిక విచారాల వలన మీ హృదయం మందముగా ఉన్నందున ఆయన వచ్చేటప్పుడు, ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తుంది కనుక, ఉరి వచ్చినట్లుగా వస్తుంది కనుక, జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. తప్పించుకోవాలి. వేటిని తప్పించుకోవాలి? ప్రభు రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి. ప్రభు వచ్చే ఆ మార్గాలు, ప్రభు వచ్చే కార్యాలు మన కన్నులతో కనబడుతున్నాయి, మన చెవులకు వినబడుతూనే ఉన్నాయి. కనుక జరగబోయే వీటన్నిటినీ నేను తప్పించుకోవాలి. అది పెనుగాలే కావచ్చు, సుడిగాలే కావచ్చు, వీటన్నిటిని నేను తప్పించుకోవాలి అంటే నాకేముండాలి? రెక్కలు ఉండాలి.
ప్రభు రాకడలో నేను విడవబడకూడదు. ప్రభు వచ్చినప్పుడు, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎక్కి రమ్ము అని ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను ఇక్కడ ఉండిపోకూడదు. తిండి వలన మత్తుడిగా ఉండకూడదు, నిద్ర వలన మత్తుడిగా ఉండకూడదు, సోమరిగా ఉండకూడదు, ఐహిక విచారాలతో నింపబడకూడదు. కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఉన్నారు దేవుని మందిరానికి వెళ్ళాలన్న భయం లేదు, ప్రార్థన చేయాలన్న భయం లేదు, వాక్యం చదవాలన్న భయం లేదు, కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్న భయం లేదు, వేకువజామున లేచి ప్రార్థన చేసుకోవాలన్న భయము కూడా కొంచెం కూడా లేదు. ప్రభు వస్తే నేను విడవబడిపోతానన్న భయము కూడా కొంతమంది లేదు. మన విశ్వాసులలోనే సంపాదించుకుంటున్నామా, కూర్చుకుంటున్నామా, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నామా, 3 పూటలు తింటున్నామా, మంచి బట్టలు కట్టుకుంటున్నామా, ఇచ్చిన బండ్లలో శుభ్రంగా తిరుగుతున్నామా, సుఖము కొరకు సౌఖ్యము కొరకు తన కుటుంబం కొరకు పరిగెత్తుతున్నారే కానీ ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను విడవబడకూడదు, తప్పించుకొని ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోవాలన్న భయముతో ఈ రోజున విశ్వాసి ఉన్నాడా? అమ్మ, దేవుని మందిరానికి సమయం అయిపోతుంది, దేవుని మందిరానికి వెళ్ళాలనే భయం ఉందా? వేకువజాములేసు ప్రభువును స్తుతించి ఆ దినానికి కావలసిన కృపను పొందుకొని పోరాటాలు ఎదిరించాలి కనుక, నరుని కాలం యుద్ధ కాలం కనుక ఈ యుద్ధంలో నేను తప్పించుకోవాలి, గెలవాలంటే కృప కావాలి, కృప కావాలంటే వేకువజామున లేచి ప్రార్థించాలన్న దైవ భయం ఉందా? తప్పించుకోవాలి అంటే ఎలాగా? ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా? సిద్ధపడగలుగుతున్నావా? దేవుని మందిరానికి రాగలుగుతున్నావా? ఉపవసించి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇంకా మత్తులో ఉన్నావా? కరోనా మత్తులో ఇంకా ఉన్నారు కొంతమంది. కరోనా మత్తులో ఉండి ఇంకా కళ్ళు తెరవలే కొంతమంది. మందిరం కూడా తెరవబడింది, మందిరానికి వెళ్ళాలన్నా ఇంగిత జ్ఞానం కూడా కొంతమందికి లేదు. సంపాదన ఒక సంపాదన కనుక ప్రభు తీసేస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించావా? డబ్బు అని వెళ్తున్నావు. యోబు కూడా ఆ రోజు వరకు కోటీశ్వరుడు, సాయంకాలం తినడానికి తిండి లేదు. ప్రభు అలాంటి గతి నీకు పట్టిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించావా? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవునికి నా ముఖాన్ని చూపించాలని దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా? తప్పించుకోవాలి అంటే రెక్కలు కావాలి. ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ఐహిక విచారాలు, తిండి, మత్తు, ప్రభు రాకడను గూర్చిన భయం కాసింత కూడా ఈ రోజున కనబడట్లేదు. విశ్వాసులలో భయం కనబడట్లేదు. సుఖంగా తిరుగుతున్నాము, రోజులు దొర్లిపోతున్నాయి. తినడానికి తిండి తక్కువ లేదు, కట్టుకోవడానికి బట్టలు తక్కువ లేవు, జోబులో డబ్బు తక్కువ లేదు, మెల్ల బంగారం తక్కువ లేదు. హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ప్రభు తీసేయాలి అనుకున్నాడంటే క్షణము చాలు. యోబు చరిత్ర గుర్తుపెట్టుకో. కోటీశ్వరుడు యోబు, కోట్లకు పడగలెత్తినవాడు. తూర్పు దిక్కున వెళితే ఆ దిక్కు మొత్తం చెప్పే మాట యోబు గురించే. సాయంకాలానికి పైసా చేతిలో లేదు, పైసా కూడా చేతిలో లేదు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా పోయాడు. డబ్బు అని దేవునికి దూరం అయిపోతున్నావేమో, జాగ్రత్త. డబ్బు మత్తులో పడిపోయావా? తిండి మత్తులో పడిపోయావా? లోకపు మత్తులో పడిపోయావా? సుఖమనే మత్తులో పడిపోయావా? అందుకనే మత్తులారా మేల్కొనండి. రెక్కలు కలిగి తప్పించుకొని పారిపోవాలి. నీ డబ్బు కాదు నేను పరలోకానికి తీసుకెళ్లేది, నీ సుఖ సౌఖ్యాలు కాదు పరలోకానికి తీసుకొని వెళ్ళేది. విమోచన విశ్వాసం అనే రెక్కలతో ఈ లోకములో మనము విడిచిపెట్టబడకుండునట్లు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. అందుకు గాను మనకు రెక్కలు కావాలి. కొడుచబలి గట్టిగా, రెక్కలు కావాలి. అందుకనే ఎగయు గువ్వ, ఎగిరే గువ్వ, కూర్చునే గువ్వ కాదు, ఎగిరే గువ్వ కావాలి. ఎందుకు రెక్కలు దావీదు అంటే? 3వది అంటాడు, నెమ్మదిగా నివసించాలనుకుంటున్నానండి, నెమ్మదిగా నివసించాలనుకుంటున్నాను. ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? అది నిత్య విశ్రాంతి.
అది పరలోకం. కొడు చెవులు గట్టిగాను. అది పరలోకం. పరలోకం. ఆ పరలోకంలో ఆ నిత్య విశ్రాంతిని పొందుకోవాలనుకుంటున్నాను. పాతాళ పరదైసులో ఉన్నటువంటి లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొని నెమ్మదిగా ఉంటే, యేసు రక్తంతో కడగబడి బాప్తిస్మాన్ని పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఆది అపోస్తుల సహవాసంలో ఉంటూ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధలో నిలిచి ఉన్న మనము అబ్రహాము రొమ్మును కాదు ఆనుకునేది, యేసయ్య సింహాసనం మీద కూర్చుంటాం, నిత్య విశ్రాంతిలో ఉంటాం. కొడుచొబ్బలు గట్టిగా. అందుకుగాను మనకేం కావాలి? ఏం కావాలండి? ఏ రెక్కలు కావాలి? గువ్వకున్న రెక్కలు కావాలి. అది ఎలాంటి రెక్కలు? వెండితోనూ బంగారముతోనూ కప్పబడిన రెక్కలు. ఈ గువ్వ ఎక్కడికి వెళ్తుందండి? తన గూటికి చేరుతుంది. నీవు కూడా గువ్వ వలె ఇలాంటి రెక్కలు కలిగి పారిపోయి తప్పించుకోగలిగితే నిత్య విశ్రాంతిలో నీవు చేరగలుగుతావు. అట్టి రెక్కలు యేసయ్య మన సంఘానికి దయచేయును గాక. కొట్టుకో చప్పట్లు గట్టిగా ప్రభుకి. రెండవ మాట, సాంగ్ ఆఫ్ సొలొమోన్, పరమగీతం 4:1, 5:12. పరమగీతము 4:1, 5:12. ఓకే, 2 వాక్యాలు చూద్దాం. నా ప్రియురాల నీవు సుందరివి. అబ్బో, నీవు సుందరివి. నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. ఓకే, 5:12. అతని నేత్రములు నది తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ చేతులు లేవట్లేదేంటి? గట్టిగా హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. గమనించండి. రెండవదిగా, గూటికి ఎగసిపోతున్న గువ్వ కొన్న స్వభావం ఏంటి? మొదటి, గువ్వ రెక్కలు అని చెప్పాను. రెండవదిగా మనం చూడగలిగితే ఈ పరమగీతం పెండ్లి కుమారుడు అయిన యేసు, పెండ్లి కుమార్తె అయిన సంఘానికి మధ్యలో ఉన్నటువంటి అవినావభావ సంబంధాన్ని సూచిస్తున్న పరలోక గీతం. ఇక్కడ చూడండి, ప్రియురాలైన సంఘాన్ని, ప్రియుడైన యేసయ్యని, ఇద్దరిని కూడా దేంతో పోల్చారండి? గువ్వతో పోల్చారు. నా ప్రియురాలా, నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అంటాడు. ప్రియురాలు తక్కువదా? ప్రియుని గురించి ఏమని మాట్లాడుతో తెలుసా? అతన్ని నేను చూశానమ్మా, నా ప్రాణ ప్రియుని నేను చూశాను. ఎలా ఉన్నాడమ్మాయి? కళ్ళు గుడ్ల గువ్వలాగా ఏమైనా కనపడుతున్నాయా? కోడి గుడ్లులా కనపడుతున్నాయా? అంటే ప్రియురాలు ప్రియుని గురించి ఏమంటుందంటే, అతని నేత్రములు, అతని నేత్రములు నది తీరములందుండు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. అంటే పెళ్లి కుమార్తె కన్నులు, పెళ్లి కుమారుడు యొక్క కన్నులు ఎవరితో పోల్చబడ్డాయి? గుడ్ల గొప్పతో కాదు, గువ్వ కన్నులతో పోల్చబడి ఉన్నాయి. దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు మాట చెప్పాడు. ఏంటి ప్రభు? పెళ్లి కుమారుడికి ఉండవలసిన కన్నులు పెళ్లి కుమార్తెకు ఉన్నాయి. చూసారండి ఎంత చక్కగా, ఒకటే అనుభవం. ఎందుకంటే మనం ఆయన పోలిక, ఆయన సారూప్యంలోకి రావాలి గనుక, ఆయనకున్నట్టుగానే మనం కూడా ఉండాలి గనుక పెళ్లి కుమారుడి కన్నులు గువ్వ కన్నులు, అలాగే పెళ్లి కుమార్తె కన్నులు కూడా గువ్వ కన్నులు. ఎందుకని గువ్వ కన్నులతో పోల్చారు? అది నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకని పోల్చారు గువ్వ కన్నులతో అని ప్రభువుని అడిగితే ప్రభు ఒక మాట అన్నాడు. గువ్వను గురించి రాయబడిన మాట ఏమిటి అంటే, గువ్వ దుఃఖారావము చేయుచున్నది, గువ్వ వలె నేను మూలిగి తిని అంటాడు. హిజ్కియా రోగం వచ్చిన తర్వాత, రోగం నుంచి విడుదల పొందిన తర్వాత తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, నేను గువ్వ వలె మూలిగి తిని. మీరు బైబిల్ చూడండి, యెషయా గ్రంథం
చదవద్దులేండి. 59, 11, 38, 14. 59, 11 ఏముంది? గువ్వల వలె దుఃఖారావము. 38, 14 ఏమనుంది? గువ్వల వలె నేను మూలిగి తిని అన్నాడు. గువ్వల వలె మూలిగి తిని. గువ్వలు ఏం చేస్తున్నాయి? దుఃఖారావం చేస్తున్నాయి. ఇప్పుడు తల పేకెత్తండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా గట్టిగా. ఇప్పుడు గువ్వల కన్నులకు ఎందుకు పోల్చాడు? గువ్వల కన్నులు, పెండ్లి కుమారుడి కన్నులు గువ్వ కన్నులు, పెండ్లి కుమార్తె కన్నులు గువ్వ కన్నులు. మన కన్నులు కూడా గువ్వ కన్నుల వలె ఉండాలి. ఎందుకు గువ్వల కన్నుల వలె మన కన్నులు ఉండాలి అంటే, యేసుప్రభు ఒక మాట అంటాడు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది అంటాడు. నీ కన్నును బట్టే నీ దేహం అంతా ఉంది. నీ కన్నులు ఎలా ఉన్నాయి? యేసుప్రభు కన్నుల గురించి చాలా చక్కగా రాయబడి ఉంది. దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన కన్నులు యేసయ్య కన్నులు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాలను బట్టి గువ్వ ఏం చేస్తుంది? దుఃఖారావము చేస్తుంది. గువ్వ ఏం చేస్తుంది? మూలుగుతుంది. ఈ మూలుగు, ఈ దుఃఖారావం దానికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తన కన్నుల నుంచి కారుతున్న కన్నీళ్ళు. కన్నీళ్ళు, తన కన్నులు కన్నీళ్లతో నింపబడి ఉన్నవి. అందుకని ఒక ఏడుస్తున్న వ్యక్తి గువ్వ వలె ఏడుస్తున్నాడు. మూలుగుతున్న వ్యక్తి గువ్వ వలె మూలుగుతున్నాడు. దుఃఖారావం చేస్తున్న వ్యక్తి గువ్వ వలె దుఃఖారావం చేస్తున్నాడు. అంటే ఇది కన్నీటి ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఒక పెండ్లి కుమార్తె సంఘం ఎలా ఉండాలి? గూటికి ఎగసిపోయే గువ్వ ఎలా ఉండాలి? కన్నీటి ప్రార్థన చేసే కన్నులై ఉండాలి. యేసు ప్రభుని గురించి బైబిల్లో చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో ఏమని రాస్తుంది? ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర కనుక మనము చదివితే 4 సువార్తలు ఆయన చరిత్ర మనకు కనబడుతుంది. ఆయన చరిత్ర గురించి చివరి 3.5 సంవత్సరాలు ఎక్కువగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఆ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడు? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. పెళ్లి కుమారుడి యొక్క కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నాయి. గువ్వ కన్నులు ఏం చేస్తున్నాయి? కన్నీళ్లు విడుస్తుంది. గువ్వ ఏం చేస్తుంది? దుఃఖారావం చేస్తుంది. గువ్వ ఏం చేస్తుంది? మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాల పాటు మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. గెత్సమనే తోటలోకి వెళ్ళి గుండెలు బద్దలు చేసుకుంటూ, ఏంటి, చెమట స్వేద రంధ్రము నుంచి రక్తము చెమట కలిసి రక్త బిందువులు నేలను పడునంతగా కన్నీళ్లతో యేసయ్య ప్రార్థన చేశాడు. ఆయన కన్నులు గువ్వ కన్నులు. గువ్వ కన్నుల వల్ల యేసయ్య ఏడ్చి 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 ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు మోకాల మీద ఉన్న కన్నీళ్లతోనే ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు మోకాల మీదకి వచ్చిన రోదనతోనే ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు మోకాల మీద ఉన్న వేదనతోనే ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన చేయడానికి అరణ్యముకి వెళ్ళినా, కొండ మీదకి వెళ్ళినా, తోటలోకి వెళ్ళినా యేసయ్య మహామూలుగుతో ప్రార్థన చేసేవాడు. అందుకనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన కన్నులను గురించి రాయబడిన మాట, గువ్వ ఏడుస్తున్నట్టుగా యేసయ్య ఏడుస్తున్నాడు. అందుకని పలు సందర్భాలలో కూడా యేసయ్య కన్నీళ్లు విడిచెను. యేసయ్య కన్నీళ్లు విడిచెను, సంతాపపడెను. యేసయ్య కన్నులు ఏడ్చే కన్నులు.
కన్నీళ్లతో ప్రార్థన చేసే కన్నులు. మరి గువ్వ కన్నుల వలె ఆయన కన్నులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కన్నుల వలె మన కన్నులు ఉండాలి. ఇప్పుడు మన కన్నులు ఎలా ఉండాలి అంటే కన్నీళ్లు విడిచే కన్నులై ఉండాలి. కన్నీరు ధార పోసే కన్నీళ్లు వచ్చే కన్నులై ఉండాలి. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ కన్నులు గువ్వ కన్నులేనా? గూటికి పోవాలనుకుంటున్నావు కదా, నిత్య సియోనికి నూతన యెరూషలేముకి చేరాలనుకుంటున్నావు కదా. ప్రియ సంఘమా, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయా? కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? రోదనతో ప్రార్థన చేయగలుగుతున్నావా? దుఃఖారావము చేస్తూ ఏ రోజైనా ప్రార్థన చేసావా? మూలుగుతూ 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 ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? ఆవలిస్తూ ప్రార్థన చేసావు, కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేసావు, కన్నీళ్లతో ప్రార్థన చేసావా? ఎగయు గువ్వల వలె. ఎందుకని ఏ పక్షిని పోల్చలేదు ప్రభు రాకడికి, గువ్వను మాత్రమే పోల్చాడు. గువ్వను మాత్రం ఎందుకు పోల్చాడంటే గువ్వ కన్నులు కన్నీళ్లు విడుస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి కన్నీళ్లు కార్చే వాళ్ళై ఉండాలి. కన్నీటి ప్రార్థన చేసేవారై ఉండాలి. ఒక్కసారి నీ గుండె మీద చెయ్యేసి నీ మనస్సాక్షిని అడుగు, ఎంత కన్నీళ్లు కారుస్తున్నావు ప్రభు సన్నిధిలో? ఎంతమంది భారముతో ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది మూలుగుతూ 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 ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాత్రంతా యేసయ్య మూలిగి మూలిగి మూలుగుతూ మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య, యేసు ప్రభుకి కన్నీళ్లతో ప్రార్థన చేయడం అంత అవసరమా? యేసయ్య కన్నీళ్లు కార్చడం అవసరమా? రోదన చేయడం అవసరమా? మహారోదన యేసు ప్రభుకు అవసరమా? ఎందుకు ప్రభు అంటే నా కన్నుల వలె నా పెండ్లి కుమార్తె కన్నులు ఉండాలి. అందుకు నేను ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను. ఒకసారి మనం ఆలోచించండి, మన కన్నులు గువ్వ కన్నుల వలె కన్నీళ్లు కార్చకపోతే నీ దేహం తేటగా ఎలా ఉంటుంది? కన్నీటి ప్రార్థన కావాలి. సంఘానికి కన్నీటి ప్రార్థన కావాలి. నీ కన్నులు కన్నీటి ఊటగా, నీ తల జలమయముగా మార్చబడాలి. నువ్వెప్పుడు మోకరించినా కన్నీళ్లతో ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. నువ్వు కార్చే కన్నీళ్ళు నీ ఇంట్లో వాళ్ళకి నవ్వులుగా ఉండొచ్చు. నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేయొచ్చు. నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే మేము చచ్చిపోయావు అనుకున్నావా, ఇంట్లో ఎవరు లేరనుకున్నావా అని అపహాస్యము చేయవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే కూరలో ఉప్పు వేస్తే రుచి ఎలా వస్తుందో, నీ ప్రార్థనలో కన్నీళ్ళు ఉంటే నీ ప్రార్థన కూడా అంత రుచి వస్తుంది. కన్నీరు లేని ప్రార్థన విలువైనదిగా మార్చబడదు. నీ ప్రార్థనకు విలువ రావాలి అంటే, నీ ప్రార్థన పరలోకము చేరాలి అంటే, నీ ప్రార్థన సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయన చెవులో జొచ్చాలి అంటే నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి. ఎప్పుడైనా ఒక కన్నీటి బొట్టైనా కాచి ప్రార్థన చేసావా? బండలాంటి హృదయముతో ఎంతకాలం బ్రతుకుతావు? కరుడు కట్టిన హృదయముతో ఎంతకాలం జీవిస్తావు? విరిగి నలిగిన మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి కన్నీళ్లతో ప్రభు దగ్గరికి వచ్చావా? ఈ రోజున ఒక సేవకుడికి, ఒక విశ్వాసికి ఈ రోజు లేనిది ఏంటంటే నైసుగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. నైసుగా చెమట పట్టకూడదు, వేసుకున్న బట్ట నలగకూడదు, స్టైల్గా రావాలి, స్టైల్గా వెళ్ళాలి. వేసుకునే మేకప్ కూడా పోకూడదని, కన్నీరు కూడా రాకూడదని మౌనంగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండిపోవడం తప్ప పరలోకానికి పనికిరారు. పరలోకానికి పనికిరారు. పరలోకానికి వెళ్ళాలంటే గువ్వ వలె మూలగాలి. పరలోక
పరలోకానికి వెళ్ళాలంటే గువ్వ వలె దుఃఖారావము చేయాలి, మహారోధనతో ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారు? నీ విలువైన కన్నీటిని దేని కొరకు ధారపోస్తున్నావు? నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, దేవుడు మన కన్నీటికి చాలా విలువ ఇచ్చాడు. ప్రతి మనిషి కంటి వెనక దాగి ఉన్న కన్నీరు కొంతే ఉంటుంది. ఆ ఉన్న కన్నీరంతా కూడా యేసయ్య పాదాలు తడపడానికే పనికి రావాలి. ఉన్న కన్నీరు యేసయ్య పాదాల దగ్గర ధారపోయాలి. నీ కన్నీళ్ళు ఎక్కడ కూడా కార్చకూడదు. నీ కన్నీళ్ళు యేసయ్య దగ్గరే కారాలి. వ్యర్థమైన వాటి కొరకు కన్నీళ్ళు విడవద్దు. శ్రమలు వచ్చిన ఏడవద్దు, బాధలు వచ్చిన ఏడవద్దు, కష్టం వచ్చిన ఏడవద్దు, నిందలు వచ్చిన ఏడవద్దు. అందుకే బైబిల్ ఏమంటుంది? నీకు నిందించినప్పుడు, దూషించినప్పుడు, అపహాస్యము చేసినప్పుడు, చిత్రహింసలు పెట్టినప్పుడు ఏమని రాస్తుంది? ఏడవమని చెప్పట్లేదు, సంతోషించమని చెబుతుంది. బైబిల్ చెప్పే మాట ఇది వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు. శ్రమ కలిగితే ఏడవకూడదు, హింసించబడుతున్నప్పుడు ఏడవకూడదు. అలాంటి పరిస్థితుల్లో సంతోషించాలి. మరి ఎప్పుడు ఏడవాలి? యేసయ్య పాదాల దగ్గర మాత్రమే కన్నీరు రావాలి. కూర్చోబలి గట్టిగా. యేసయ్య పాదాల దగ్గర మాత్రమే కన్నీరు రావాలి. ఈరోజు శ్రమ వస్తే ఏడుస్తున్నావు, బాధ వస్తే ఏడుస్తున్నావు, కష్టం వస్తే ఏడుస్తున్నావు, రోగం వస్తే ఏడుస్తున్నావు. యేసయ్య బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? వ్యర్థమైన వాటి కొరకు కన్నీళ్ళు విడుస్తున్నావు, అవసరమైన వాటి కొరకు కన్నీళ్ళు విడవట్లేదే. ఓ సంగతి తెలుసా? నువ్వు కార్చే ప్రతి కన్నీటిని దేవుడు ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడు, ఒక పుస్తకములో రాస్తున్నాడు. నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఏది? ఉద్యోగం కోసం కన్నీళ్ళు కాదు, ఇళ్ళ కోసం కన్నీళ్ళు కాదు, పెళ్లి కోసం కన్నీళ్ళు కాదు, పిల్లల కోసం కన్నీళ్ళు కాదు. మనం ఏడవలసింది దేని కొరకు తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్ళు విడవాలి, పరితాపము చెందాలి. అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారు, అనేక మంది అన్యజనులు ఉన్నారు, అనేక మంది లోకస్తులు ఉన్నారు. పాపములో, దురవాట్ల మధ్యలో, దుర్వ్యసనాల మధ్యలో, అక్రమాల మధ్యలో, యేసయ్యకు దూరంగా, సిలువకు శత్రువులుగా ఉన్న వాళ్ళు అనేక మంది నీ కన్నుల ఎదుట కనబడుతున్నప్పుడు, వారి గురించి నీ చెవులతో విన్నప్పుడు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దాని కొరకు కన్నీళ్ళు విడవాలి. మారు మనసు లేని ప్రజల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. సేవకులు దేవుని సేవలో కొనసాగేటట్లుగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. సంఘం సంపూర్ణతలోకి నడిపించబడినట్లుగా దాని కొరకు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. నీ స్వార్థము కోసము కన్నీళ్లు విడవద్దు. నీ అవసరాలు ఎన్నైనా ఉండొచ్చు, నీ అవసరాల కోసము నీ కన్నీళ్ళని వేస్ట్ చెయ్యొద్దు. గుర్తుపెట్టుకో, నీ అవసరాలు, అది ఉద్యోగం కావచ్చు, ఇల్లే కావచ్చు, పెళ్ళే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఇవన్నీ లోక సంబంధమైన అవసరాలు. ఈ అవసరాల కోసం నీ విలువైన కన్నీటిని వేస్ట్ చేయదు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఒక వాల్యూ ఉండాలి. విలువైన దాని కొరకే విలువైన కన్నీరు ఉపయోగించాలి. వ్యర్థం. నీ రోగం వచ్చిందా, ఆ రోగములో కూడా నువ్వు కన్నీరు విడవద్దు. ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలకూడదు. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా అతన్ని చూచి కన్నీరు విడవద్దు. వ్యర్థంగా నీ దేవునికి ఇచ్చిన విలువైన కన్నీటిని వ్యర్థంగా ఉపయోగించొద్దు. నీ కన్నీరు ప్రార్థనలోనే రావాలి. కొడుచబులు గట్టిగాను, గట్టిగా గట్టిగా గట్టిగా. నశించిపోతున్న వాళ్ళు ఉన్నారా? రక్షణ పొందని వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కోసం ఏడవు, వాళ్ళ కోసం ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయి. ఒక తల్లిగారు ఉన్నారు, తన కుమారుడికి మారు మనసు లేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి తన బిడ్డ కొరకు ఏడ్చి 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 ప్రార్థన చేసేది. ఒకరోజు నీ అబ్బాయి ఏదో ఉద్యోగానికి వెళ్ళాడు, ఒక లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్లోకి వెళ్ళగానే ఇంకొక ఆయన కూడా వచ్చాడు. ఆయన వస్తా 2 బకెట్ల నిండా నీళ్ళు తీసుకొని లిఫ్ట్ ఎక్కాడంట. చూశాడు, ఎవరై నువ్వు అన్నాడు.
నేను దేవదూతను అన్నాడు. 2 బకెట్లను నీళ్ళు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. దేవుని సన్నిధి తీసుకెళ్తున్నాను అన్నాడు. ఏంటి నీళ్ళు అంటే, ఇవి నీళ్ళు కాదు, మీ అమ్మ నీ కోసం కార్చిన కన్నీళ్ళు అన్నాడు. మీ అమ్మ నీ కోసం కార్చిన కన్నీళ్ళు ఇవి, ఈ కన్నీళ్ళు దేవుని సన్నిధి తీసుకెళ్తున్నాను అని దేవదూత చెప్పింది. చెప్పగానే అక్కడికక్కడే ఆ అబ్బాయి పశ్చాత్తాపడి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర క్షమాపణ అడిగి యేసు ప్రభువు నమ్ముకున్నాడు. ఆమె కన్నీళ్ళు వ్యర్థంగా పోలేదు. కూడా చెవులు గట్టిగాను. ఇలాంటి వారి కోసం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి. ఈరోజున మన ప్రార్థన ఎలా ఉంది? కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతున్నామా? గ్లామర్ పోయిద్దని, కళ్ళు కొంటలు పడతాయని, బుగ్గలు సొట్టలు పడతాయని కన్నీరు కార్చకుండా ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయండి. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం కొరకు కన్నీళ్ళు విడుస్తున్నావా? నేను దేవుని స్వభావం కలిగి ఉండాలి, క్రీస్తు యేసున కలిగిన మనస్సు నాకు రావాలి, క్రీస్తు వల్ల నేను మారాలి, క్రీస్తు వల్ల నేను ఉండాలి అని మూలుగుతున్నావా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రభు వల్ల నేను మారాలి, దైవ స్వభావాలు నేను ధరించుకోవాలి, ఈ లోక మాలిన్యం అంటకుండా నన్ను కాపాడుకోవాలి, ప్రభు రాకడ సిద్ధపడాలని మూలుగుతో కూడిన కన్నీళ్లు నీ కన్ను నుంచి కారుతున్నాయా? స్వార్థపూరితమైన కన్నీళ్ళకి లెక్క చెప్పాల్సి వస్తుంది. ప్రభు ఎందుకని కొంతమంది కన్నీళ్లకు జవాబు ఎందుకు ఎట్లా తెలుసా? స్వార్థం కోసం చేసుకుంటున్నారు, స్వార్థం కొరకు చేసుకుంటున్నారు. కొత్త నిబంధన సంఘం స్వార్థం కోసం కన్నీళ్ళు విడవకూడదు. స్వార్థం కొరకు కన్నీళ్ళు విడవ, మిగతా ఉద్యోగం కావాలా ప్రార్థన చేసుకో. కన్నీళ్ళు మాత్రం ఈ లోక సంబంధమైన అవసరాల కొరకు చేయకూడదు అంటున్నా నేను. మరి దీనికి ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, ఈ లోక సంబంధమైన అవసరాల కొరకు నీ కన్నీళ్ళు వ్యర్థం చేయొద్దు, పరలోకము కొరకు చేరే దాని కొరకు కన్నీళ్ళు విడువు. కూడా చెప్పులు గట్టిగాను, గట్టిగా. అందుకనే కన్నీటి ప్రార్థన, కన్నీళ్లతో కూడిన ప్రార్థన చేయాలి. అది గువ్వకున్న మంచి స్వభావం, అది మూలిగి ప్రార్థన చేసేది. అదే మూలుగు, అదే రోదన, అదే దుఃఖారావం యేసయ్యకు కూడా ఉంది. అందుకే ఆయన కన్నులు గువ్వ కన్నులు. అదే కన్నులు కూడా పెళ్లి కుమార్తె సంఘానికి ఉన్నాయి. మరి నీకు నాకు ఉన్నాయా? ఆ కన్నులు ఉన్నాయా? కన్నీళ్లు కాచే కన్నులు ఉన్నాయా? కన్నీళ్లతో వేడుకునే ప్రార్థన చేసే కన్నీళ్లు మనకున్నాయా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం దేని కొరకైనా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నామంటే కన్నీళ్లు ఎప్పటికీ వ్యర్థం కావు. ఒక రోజున పరలోకానికి మనం వెళితే దేవదూత చేత దేవుడు ఒక బుడ్డినిచ్చి పంపిస్తాడు. ఏమిటా బుడ్డి? నువ్వు ఎంతవరకు కన్నీళ్లు కారుసావో, ఇదిగో చూడు బ్రదర్, చూడు సిస్టర్, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు కార్చిన కన్నీటి బుడ్డి ఇదిగో అని ప్రభు ఆ కన్నీటి బుడ్డిని తీసుకొని వస్తే, ఆ కన్నీటి బుడ్డి ఖాళీగా ఉంటుందా? కన్నీళ్లతో నింపబడి ఉంటుందా? నీ పరలోకాన్ని తీసుకెళ్ళేది నీ డబ్బు కాదు, నీ ఆస్తి కాదు, లేకపోతే లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు, సింహాసనాలు, అధికారాలు, పదవి వ్యామోహాలు కాదు. నీ పరలోకానికి వెళ్తే నీతో పాటు వచ్చేది ఒకటేంటయ్యా అంటే నీ కన్నీళ్ళే నీతో వస్తాయి. ఎందుకని పక్షి జాతులు ఎన్నోక పక్షులు ఉన్నాయి, అందమైన పక్షులు ఉన్నాయి, మాట్లాడే పక్షులు ఉన్నాయి కదా, రంగుల పక్షులు ఉన్నాయి కదా. ఇన్ని రకాల పక్షులు ఉంటే గువ్వను మాత్రమే ఎందుకు పోల్చాడు? గువ్వను మాత్రమే పరలోకానికి ఎందుకు తీసుకొని వెళ్ళాలనుకున్నాడు? గువ్వ వలె మాత్రమే గూటికి ఎందుకు వెళ్తుంది? ఇన్ని పక్షులుంటే ఇన్ని పక్షులలో గువ్వ కన్నులకు మాత్రమే యేసయ్య పెళ్లి కుమార్తెని ఎందుకు పోల్చారంటే గువ్వ కార్చిన కన్నీళ్ళు ఏ పక్షి కార్చదు. కూడా చప్పలు గట్టిగాను. గువ్వ మూలిగినట్టు ఏ పక్షి మూలగదు. అందుకని ప్రియమైన దేవుని సంఘమా, పెళ్లి కుమార్తె ఎప్పుడు చూచినా కన్నీళ్లతో మూలిగేదై ఉండాలి.
రోదన చేసేదై ఉండాలి. ఎప్పుడు మోకాల మీద ఉన్న కన్నీళ్లతో ప్రార్థన చేసేవారిగా మనం కనబడాలి. చెప్పే కదండి, ఈ లోక అవసరాల కొరకు నువ్వు కన్నీళ్లు విడవద్దు. బైబిల్ ఏమంటుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉంది. ఆ దైవ చిత్తానుసారంగా నీవు కన్నీళ్లు విడిస్తే అది రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. లోకానుసారమైన దుఃఖం ఒకటి ఉంది. అది ఏం చేస్తుంది అంటే, లోకానుసారమైన దుఃఖం కూడా ఉంది. అది ఏం చేస్తుంది అంటే మరణము కలుగజేస్తుంది, క్రీస్తులో నుంచి నిన్ను వేరు చేసేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి తెలుసా అండి? లోకానుసారంగా నీ అవసరాల కొరకే ఏడుస్తున్నావంటే అది మరణకరమైన కన్నీళ్ళు. మరణం ఏం చేస్తుంది? మనిషిని ఎడబాటు చేస్తుంది. కనుక ఈ మరణకరమైన కన్నీళ్ళు యేసయ్య నుండి నిన్ను దూరం చేస్తాయని అర్థం. అర్థమైందో లేదో అర్థం చేసుకోండి. మరణకరమైన కన్నీళ్ళు ఉన్నాయి. ఈ కన్నీళ్ళు దేవుని నుంచి నిన్ను దూరం చేస్తాయి. దైవ చిత్తానుసారంగా వచ్చే కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కన్నీళ్ళు అనేకులకి నీకు మారు మనస్సును కలుగు చేస్తుంది. కొడు చొప్పులు గట్టిగాను, గట్టిగా 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 గట్టిగా. అందుకని కన్నీళ్లతో దైవ స్వభావాలు పొందుకునేటట్లుగా, సంఘాలు కట్టబడేటట్లుగా, బలమైన సేవకులు చేయనట్లుగా, నీ కుటుంబం రక్షణ పొందినట్లుగా, నీ తోటి వారి రక్షణలోకి వచ్చినట్లుగా, ప్రభు రాకడ కొరకు అనేక మంది సిద్ధపడినట్లుగా, నశించిపోతున్న ప్రజల కొరకు ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసే సేవకులుగా, విశ్వాసులుగా మనమందరము మారుదుముగాక. ఇక మీదట మన కన్నీళ్లు ప్రభు పాదాలు తడుపునుగాక. ఆయన పాద పీఠముగా మనం మారుదుముగాక. మన అవసరాల కంటే కూడా పరలోకము కొరకు ఎక్కువగా కన్నీళ్లు కార్చెదముగాక. లోకము కంటే కూడా దైవ చిత్తానుసారముగానే ఎక్కువగా కన్నీళ్లు విడిచెదముగాక. కొడుచబలు గట్టిగా ప్రభువుకి గట్టిగాను. ఇక మీదట గువ్వవలే మూలుగుతూ యేసయ్య వలె రోదనతో ప్రార్థించే వారిగా మనం మారాలి. ఇంట్లో వాళ్ళు చూసి ఎగతాళి చేస్తారు చేసుకొని, ఇంట్లో వాళ్ళు చూసి అపహాస్యం చేస్తారు చేయని. నీ కన్నీటి ధార మాత్రం ఆగిపోకూడదు. అందుకని మత్తులారా మేల్కొనండి, కన్నీరు విడవండి. కన్నీరు ఏరులై పారనిమ్ము. సియోను కుమారి, నీ కన్నీరు ఏరులై పారనిమ్ము. ఎందుకని? నీ కన్నీటికి ఒక రోజున ప్రతిఫలం ఉంది. కొడు సభలు గట్టిగాను. నీ కన్నీటికి ప్రతిఫలం ఒక రోజు ఉంది. ఎవరి కోసమైతే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసావో ప్రతిఫలం ఒక రోజు ఉంది. దైవ స్వభావాల కొరకు, క్రీస్తు సారూప్యము కొరకు ఏడ్చి ములుగుతూ ప్రార్థిస్తున్నావో ఒక రోజున ప్రతిఫలం ఉంది. నీ కన్నీటికి ప్రతిఫలం ఉంది. నీ కన్నీళ్ళన్నిటినీ ఒక బుడ్డులో ప్రభు దాచిపెడతాడు. పరలోకానికి వెళితే ఆ బుడ్డులో ఎవరు ఎక్కువగా కన్నీళ్లు నింపుతారో అట్టి వారిని దేవుడు పరలోకంలో గణపరుస్తాడు. ఆమేన్. చెప్పరు గట్టిగా. పరలోకంలో అందరు వెళ్తారు, కానీ పరలోకంలో గనులు కొంతమంది ఉంటారు. సియోను గనులు. ఆ గనులు ఎవరయ్యా అంటే కన్నీళ్లతో ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు. అందుకని పౌలు గారు కూడా కన్నీళ్లతోనే పత్రికలు రాశాడు, కన్నీళ్లతోనే సంఘాలు కట్టాడు. కన్నీళ్లతో కట్టబడిన సంఘాలు, కన్నీళ్లతో కట్టబడిన కుటుంబాలు, కన్నీళ్లతో స్థాపించబడిన సంస్థలు ఈరోజు నిలిచి ఉన్నాయంటే కారణం అది కన్నీటి ప్రార్థన. అందుకని ఇంకా మా వాళ్ళు రక్షణ పొందలేదు, మా వాళ్ళు రక్షణ పొందలేదు అంటున్నావా? వాళ్ళ కోసం కన్నీళ్ళు కార్చు. ఒక రోజున దేవదూత బకెట్ నిండా నీ కన్నీళ్ళని తీసుకుని వెళ్ళి ఎవరి కోసం కన్నీళ్ళు కారుస్తున్న వాళ్ళకు చూపిస్తుంది. అందుకని మనం గువ్వలు ఏం చేయాలి అంటే మూలుగుతూ ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన కలిగిన వాడు పరలోకానికి వెళ్తాడు. కన్నీటి ప్రార్థన చేసేవాడు పరలోకపు గూటికి వెళ్తాడు. కన్నీళ్లతో వేడుకునేవాడు ప్రభు ప్రత్యక్షతను చూడగలుగుతాడు. కొడు చప్పులు గట్టిగా. అందుకే మీరు గమనించి చూడండి, బైబిల్ చరిత్రలో పునరుత్థానుడైన యేసయ్య
మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసయ్య మొట్టమొదటిగా కనపడింది ఎవరికండి? 12 మంది శిష్యులకు యేసు ప్రభు కనబడలేదండి. 12 మంది శిష్యులకి యేసు ప్రభు కనబడలేదు. యేసయ్య ప్రేమించిన వ్యక్తి కూడా యేసయ్య కనబడలేదు. మొట్టమొదటిగా ఎవరికి యేసయ్య కనపడ్డాడు అంటే మగ్దలేని మరియకు కనపడ్డాడు, ఒక స్త్రీకి కనపడ్డాడు. ఎందుకు ఆమె కనిపించాడు? ఎందుకు కనిపించాడు అంటే ఆమె యేసు ప్రభు సమాధి ఉన్న తోటకి వెళ్ళి ఆ తోటలో కన్నీళ్లతో యేసు ప్రభుని వెతుకుతుంది. గుర్తుపెట్టుకోండి, యేసయ్యను ఎత్తుకొని పోవాలని, యేసయ్యే కావాలని, యేసయ్య తప్ప నాకు ఏది వద్దని యేసయ్యనే వెతుకుతుంది. యేసయ్య ఇచ్చే వాటిని వెతకలేదు. యేసయ్య ఇచ్చే స్వస్థతను వెతకలేదు. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాన్ని వెతకలేదు. యేసయ్య ఇచ్చే సమాధానాన్ని వెతకలేదు. యేసయ్య ఇచ్చే ఐశ్వర్యాన్ని వెతకలేదు. లోకములో చాలామంది యేసు ప్రభుని వెతుకుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకో, అమ్మ ఒకసారి మీ సమస్యలు ఏమని చెప్పండి అమ్మ, లేకపోతే మీరు ఎందుకు మందిరానికి వచ్చారన్నా అనుకోండి, మా సమస్యలు తీరిపోవాలని, మా రోగాలు పోవాలని, మా నష్టాలు పోవాలని, మా కష్టాలు పోవాలని, మా కరోనా పోవాలని ఇట్లాగా చెప్పుకొని పోతూ ఉంటారు. కానీ మగ్దలేని మరియా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళు ఎందుకు ధారపోస్తున్నావు? ఎందుకు ఆ విధంగా గుండెలు అవిసేలా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, యేసు కావాలి, యేసు తప్ప నాకు ఎవరొద్దు, యేసు కావాలి. పరలోకానికి తండ్రి దగ్గరికి ఎక్కిపోవలసినటువంటి యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్లకుండా ముందు ఎవరి దగ్గరకు వచ్చాడు అంటే మగ్దలేని మరియ దగ్గరకు వచ్చి మరియకు ప్రత్యక్షమయ్యాడు. కూడా చెప్పలు గట్టిగాను. 12 మందికి ప్రత్యక్షం అవ్వలేదు, జన్మనిచ్చిన తల్లికి ప్రత్యక్షం అవ్వలేదు, తోడబుట్టిన వారికి ప్రత్యక్షం అవ్వలేదు, 3.5 సంవత్సరం తన వెంట తిప్పుకున్న శిష్యులకు ప్రత్యక్షం అవ్వలేదు. కన్నీరు కార్చే వ్యక్తికి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. రేపటి రోజున ఆయన మహిమ కలిగిన మహత్యము కలిగిన మహారాజుగా ఆయన మేఘమండలి మీదకి వచ్చినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షము కావాలంటే కన్నీరు విడిచే వారికి ప్రత్యక్షం అవుతాడు. ప్రసంగాలు చేసేవారికి కాదు, అద్భుతాలు చేసేవాడికి కాదు, పాటలు పాడేవాడికి కాదు, వాయిద్యాలు వాయించేవాడికి కాదు, పరిచయం చేసేవాడికి కాదు, కానుకలు ఇచ్చేవాడికి కాదు, కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడికే దేవుడి పునరుత్థానపు ప్రత్యక్షత కలుగుతుంది. కన్నీరు విడుస్తుంది. చెప్పండి, ఎక్కడున్నాడో నా యేసయ్యను నేను మోసుకొని వెళ్తాను. అమ్మ, చనిపోయిన శరీరం చాలా బరువు, అందుకే నలుగురు మోస్తారు. నువ్వు ఎలా మోస్తావు? ఎలాగ నేను మోసుకొని వెళ్ళిపోతాను. నా యేసు నాకు కావాలి. ఒక తల్లి అడిగిందంట యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా, ప్రభా నువ్వు నాకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా నా శత్రువుకి ఇచ్చేసేయి. నాకు ఉద్యోగం ఇవ్వాలనుకున్నావా? నా శత్రువుకి ఇచ్చేయి. కారు ఇవ్వాలనుకున్నావా? బంగ్లా ఇవ్వాలనుకున్నావా? భూములు ఇవ్వాలనుకున్నావా? పంటలు ఇవ్వాలనుకున్నావా? లేకపోతే పిల్లల్ని ఇవన్నీ నా శత్రువుకి ఇచ్చేసేయ్యా. నేను పరలోకానికి వెళితే ఆ పరలోకం నాకేమని ఇవ్వాలనుకున్నావా? అవన్నీ కూడా పరిశుద్ధులకి ఇచ్చేసేయ్యా. మరి నీకేంటంటే నువ్వు మాత్రం నాకుంటే చాలయ్యా. కొడు చబులు గడిగాను, నువ్వు ఉంటే నాకు చాలు. చూసారండి, ఎవరైనా అడుగుతారండి, చెప్పు. లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ శత్రువులకు ఇచ్చేసాయి. పరలోకానికి వెళ్తే వచ్చే ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధులకు ఇచ్చేసాయి. నువ్వు మాత్రం నాకు కావాలి, నువ్వు మాత్రం నాకు కావాలి. చూసారండి, నువ్వు మాత్రం నాకు. మగ్దలేని మరియకు దేవుడు ఎందుకు మొట్టమొదటి పునరుత్థానపు ప్రత్యక్షత ఆమెకి ఎందుకు కలిగిందంటే కన్నీళ్లతో వెతికింది. తన అవసరం కోసం కాదు, అది తన స్వార్థము కోసం కాదు. పాత నిబంధన అంతా స్వార్థం కోసమే. ఇసుక ఎందుకు ఏడ్చాడు? రోగం బావు. యోషి ఎందుకు ఏడ్చాడు? శాపం పోవాలి. అన్న ఎందుకు ఏడ్చింది? పిల్లలు పుట్టాలి. అంత స్వార్థమే. కొత్త నిబంధన నిస్వార్థమై ఉండాలి. కొడు సభలు గట్టిగాను. కొత్త నిబంధన నిస్వార్థమై ఉండాలి. మన ఏడ్చే ఏడుపు
ఆత్మకు రక్షణ కలుగజేయాలి. మనం ఏడుస్తున్న ఏడుపు ప్రభు రాకడికి సిద్ధపడాలి. మనం కారుస్తున్న కన్నీళ్ళు సంఘం సంపూర్ణతలోకి రావాలి. మనం కారుస్తున్న కన్నీళ్ళు దేవ స్వభావములకి తీసుకురావాలి. అందుకే మనం కన్నీళ్లు విడవాలి. అందుకే కన్నీళ్ళు చెప్పే కదండి, శ్రమలు వచ్చాయా, బాధలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, బీ హ్యాపీ. బైబుల్ రూల్, బైబిల్ చెప్పే సత్యం. శ్రమలు వచ్చాయా, శోధనలు వచ్చాయా, హింసించారా, దూషించారా, సంతోషించు, ఆనందించు, పరలోకానికి ప్రతిఫలం ఉంటుంది. అయితే ఎప్పుడు ఏడవమన్నాడు? వీటి కొరకు ఏడవండి. చూసారండి, వీటి కొరకు ఏడవండి. మనం ఏం చేస్తాం? అంత రివర్స్ మందంతా. అయ్యా కారు, అయ్యా ఇల్లు, అయ్యా ఉద్యోగం, అయ్యా పిల్లలు, అయ్యా పెళ్ళి, అన్నీ దీని కొరకే. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కావాలని నేర్చావా? ఆత్మ వరాలు కావాలని నేర్చావా? క్షమించే మనస్సు కావాలి, ప్రేమించే మనస్సు కావాలి, దీన మనస్సు కావాలి అని ఎప్పుడూ నేర్చావా? నీ వల్ల నేను మారాలని ఎప్పుడూ నేర్చావా? నీ ఇంటి వారి కోసం ఎప్పుడైనా కన్నీళ్ళు కాచి రక్షణలోకి రావాలని నేర్చావా? సేవకులు కన్నీళ్ళు కాచావా? పరలోకాన్ని పోవాలని ఎప్పుడూ నేర్చావా? ఈ ఏడుపు రాదు మనకి. ఎంతవరకు ఇదే. అంటే ఇంకా పాత నిబంధనలు ఉన్న పాత నిబంధన భక్తులందరూ ఎక్కడ ఉంటారు? నూతన ఆకాశంలో ఉంటారు. కొత్త నిబంధన పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? సియోను నూతన యెరూషలేములో ఉంటారు. కూడా చొప్పులు గట్టిగా. అందుకని మనము కన్నీరు కార్చే సావుకులమై, కన్నీరు కార్చే విశ్వాసులమై ఉండాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎగయు గువ్వల వలె గూళ్ళకి ఎగసి వచ్చు వీరు ఎవరిల్లు? అదిగో కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. ఎవరిల్లు? వెండి విమోచన కలిగిన రెక్కలు కలిగి పారిపోయి తప్పించుకొని వచ్చిన వాళ్ళు. మూడో మాట, లూకాసు వర్తమానం 22వ అధ్యాయం, 22 కాదు 2:24లో ఓ మాట. 2:24 చూడండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠం చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రము నందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేము తీసుకొని పోయిరి. కొట్టు గట్టిగా, గట్టిగోడు. గూటికి ఎగసిపోయే గువ్వ, గోళ్లకు ఎగిరిపోతున్న గువ్వకున్న మూడవ స్వభావం ఏమిటి అంటే, పాత నిబంధన కాలంలో బలులు ఉండేవి. 5 పెద్ద బలులు, 5 చిన్న బలులు. ఇవన్నీ చెప్పడానికి కాదులే కానీ బలులు ఉండేవి. వాటిలో దహన బలి ఒకటి ఉండేది. దహన బలికి కొన్ని వస్తువులు ఉండేవి. పక్షి జాతే కానీ జంతు జాతే ఉండేది. దహన బలి ప్రత్యక్షపు గుడారంలో ఉన్న బలిపీఠం దగ్గరికి దహన బలి కొరకు జంతువులని, పక్షులను తీసుకొని వచ్చేవాళ్ళు. కొంచెం డబ్బు కలిగిన వాళ్ళైతే దూడలని, గొర్రెలని, పొట్టేళ్ళని, అలాగే మేకలని తీసుకొని వచ్చేవాళ్ళు. పేదోళ్ళు అనుకో ఏం చేసేవాళ్ళు? పావురాలని, గువ్వలని తీసుకొచ్చేవాళ్ళు. దేని కొరకయ్యా అంటే బలి అర్పించడానికి. ఇక రాయబడిన సందర్భం కూడా మీరు చూస్తే, యేసు ప్రభుకు సున్నతి చేసి తొలిచూలి పిల్లను ఎవరికి ప్రతిష్ఠించాలి? జ్యేష్ఠ కుమారుడు ఎవరికి? ప్రభుకి ప్రతిష్ఠించబడిన వాడు. తొలిచూలుగా పుట్టిన ప్రతి పిల్ల కూడా ప్రభుకు ప్రతిష్ఠించాలి. అందుకని మరియా, యోసేపు వాళ్ళు పేదలు కాదు, నిరుపేదలు. అందుకని పొట్టేలు తీసుకురావడానికి, మేకను తీసుకురావడానికి వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. అందుకని ప్రభు కొరకు తండ్రికి యేసు ప్రభుని ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠించడానికి ఒక బలి వస్తువు తీసుకొని వచ్చి బలి నర్పించి ప్రతిష్ఠించేవాళ్ళు. ఆ బలి వస్తువులలో ఏం తీసుకొచ్చారయ్య అంటే గువ్వలను తెచ్చారు. కొడు సబ్బులు గట్టిగాను. అంటే అర్థం ఏంటంటే గువ్వ బలి వస్తువుగా మారింది. బలిపీఠం మీద పెట్టబడింది గువ్వ.
అంటే ఒక రకంగా చెప్పాలంటే సమర్పించబడిన గువ్వ, ప్రతిష్ఠించబడిన గువ్వ, ప్రభు కొరకు బలి అయిన గువ్వ. ఇప్పుడు ప్రభు రాకడికి వెళ్ళాలి అంటే, ప్రభు రాకడలు ఎత్తబడాలంటే, ఒక సేవకుడు ఎత్తబడాలంటే, ఒక సంఘ పెద్ద, ఒక విశ్వాసి, ఒక పరిచారకుడు ఎత్తబడాలంటే ఆ గువ్వ ఎక్కడికి రావాలి అంటే బలిపీఠము దగ్గరికి రావాలి, బలిగా మారాలి, బలైపోవాలి. ఏమవ్వాలండి? బలైపోవాలి. ఆ రోజు యేసు ప్రభుకి ఏంటి ప్రతిగా ప్రతిష్ఠించడానికి గువ్వను సమర్పించారు. నీవు కూడా ప్రభు కొరకు సమర్పించబడాలి. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవు కూడా యేసయ్య కొరకు, పరలోకము కొరకు నీవు కూడా బలి పశువుగా మారాలి. కూడా చెవులు గట్టిగాను. సమర్పించబడాలి, ప్రతిష్ఠించబడాలి. గువ్వ సమర్పణ కలిగినది. గువ్వ దహన బలిగా మార్చబడడానికి తన్ను తాను అప్పగించుకొనినది. ప్రభు కొరకు నువ్వు అప్పగించుకుంటావా? ప్రభు కొరకు నేను బలి యాగమైపోయినా పర్వాలేదని అప్పగించుకోగలుగుతావా? ప్రభు కొరకు, అందుకే పౌలు గారే ఉంటాడు, నేను నా యేసయ్య కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధముగా ఉన్నాను. ప్రభు కొరకు సమాధి చేయబడ్డానికి, ప్రభు కొరకు చనిపోవడానికి, ప్రభు కొరకు అప్పగించబడ్డానికి హ్యాపీగా నేను ఉన్నాను అని చెప్పగలిగిన వ్యక్తులుగా మనం మారాలి. కొంచెం మనకి వినడానికి కొంచెం బాధ అనిపించవచ్చు ఏమో, కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఈ మాత్రం సమర్పణ లేకపోతే పరలోకానికి పోవు. నువ్వు కన్నీళ్ళు విడవచ్చు, రెక్కలుండి బాగా ఎగరవచ్చు, కానీ పరలోకానికి వెళ్ళాలంటే సమర్పణ కావాలి, ప్రతిష్ట కావాలి. అది సేవకుడికి మాత్రమే కాదు, విశ్వాసికి కూడా సమర్పణ ఉండాలి. అందుకని గువ్వలను తీసుకుని వెళ్ళారు. ఈ గువ్వ దహన బలికి తన్ను తాను అప్పగించుకుని అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడు? ముందు దాని తలని తుంచేస్తాడు. ఏం చేస్తాడమ్మా? చెప్పాలి గట్టిగా. తలని తుంచేస్తాడు. తలను తుంచిన తర్వాత రెక్కలు విరిచేస్తాడు. ఆ తర్వాత కత్తి తీసుకొని ఖండాలు ఖండాలుగా, ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి బలిపీఠం మీద, మండుతున్న బలిపీఠం పెడతాడు. అప్పుడు అదంతా కాలిపోయి 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 బూడిదగా మారిపోతే అప్పుడు దేవుడు దానిని అంగీకరించాడు. అది దేవునికి ఇంపైన సువాసన. కూడా చెప్పలు గట్టిగాను. గువ్వా గువ్వా గూటికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? గువ్వా గువ్వా గూటికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? నేను బూడిదగా మారాను. బూడిదగా మారావా? బూడిద ఏమంటుంది? జీవించున్నది నేను కాదు. చెప్పు గట్టిగా చెప్పు. బూడిద బూడిద ఏం చెప్తావు నువ్వు? జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో. చెప్పాలి గట్టిగా. బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా యేసయ్యే నా యందు ఘనపరచబడాలి. నేను మిగిలిన కాలం అంతా కూడా ఎవరి కోసం బ్రతకాలి? యేసయ్య కోసమే బ్రతకాలంటది ఆ బూడిదే. మనమేమంటావు? నా పిల్లల కోసం నేను బ్రతకాలి, మా ఆయన కోసం నేను బ్రతకాలి, నా భార్య కోసం నేను బ్రతకాలి, నా వాళ్ళ కోసం నేను. డైరెక్ట్గా నరకానికి పోతావమ్మా. గువ్వా గువ్వా గూడికి ఎందుకు వెళ్తున్నావు? నేను బూడిదగా మారానుగా, బూడిదగా మారిపోయాను, బూడిదగా మారిపోయాను. ఇక నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. లోకాన్ని సిలువ వేశాను. అందుకే ఎలా బూడిదగా మారిపోయావంటే ఏం లేదు, నన్ను తీసుకుని వెళ్ళి యాజకుడు చేతిలో పెట్టారు. యాజకుడు ఏం చేశాడు? ముందు తలనిచ్చేశాడు. తలని ఏం చేశాడంట? ఇచ్చేశాడు. అంటే బూడిదగా మారాలి అంటే, సంపూర్ణమైన సమర్పణలోకి రావాలంటే, సంపూర్ణమైన ప్రతిష్టతలోకి రావాలంటే గువ్వ తల విరవబడాలి. నీ తలకాయ కూడా విరవబడాలి, నీ మెడ కూడా విరవబడాలి. అదేంటి పాస్టర్ గారండి, నా మెడకాయ ఇడుతాడా అంటే అర్థమే? గువ్వ మెడ విరవబడాలంట. గువ్వ మెడ విరవబడ్డం అంటే దాని అర్థమేంటి తెలుసా అండి? నీ తలకాయ ఉండకూడదు, నీ మెడ మీద నీ తలకాయ ఉండకూడదు. ఏ తలకాయ ఉండాలి?
సంఘానికి శిరస్సు యేసే. కొడుచబలు గట్టిగాను. నీ మెడ మీద నీ తల ఉండకూడదు, నీ తలంపులు ఉండకూడదు, నీ ఆలోచనలు ఉండకూడదు, నీ స్వబుద్ధి ఉండకూడదు. నీ మెడ మీద యేసు శిరస్సు అయి ఉండాలి. యేసయ్య ఆలోచన ప్రకారంగా నడవాలి. అది మెడ విరవబడ్డం అంటే, తల విరవబడ్డం అంటే. ఈ గువ్వ ఎందుకు పరలోకానికి వెళుతుంది అంటే, గువ్వ ఏం చేసావు? నాది ఏమీ లేదండి, అంత దేవుని చిత్తమేనండి. నీ చిత్తం లేదా? లేదు. నీ స్వబుద్ధి లేదా? లేదు. నీ స్వజ్ఞానం లేదా? లేదు. పెళ్ళి ప్రభు మీద ఆధారపడ్డా, పిల్లలు ప్రభు మీదే ఆధారపడ్డా, ఇల్లు ప్రభు మీదే ఆధారపడ్డా, సమస్తం ప్రభు ఇస్తే తీసుకుంటా, ప్రభు ఇవ్వకపోతే ఇలాగే ఉంటా. ప్రభు శిరస్సై ఉండాలి, ప్రభు శిరస్సై ఉండాలి. నీ ప్రతి ఆలోచన దేవుని ఆలోచన ఉండాలి. అంటే నీ తలకాయ పని చేయకూడదు, యేసయ్య తలే నీ మీద పని చేయాలి. దేవునికి స్తోత్రం. నీ ఆలోచన పని చేయకూడదు, దేవుని ఆలోచన పని చేయాలి. నీ ఉద్దేశం పని చేయకూడదు, దేవుని ఉద్దేశం పని చేయాలి. నీ బుద్ధి పని చేయకూడదు, దేవుని బుద్ధే పని చేయాలి. నీ తల తీసివేయబడాలి. యేసయ్య తల, ఏనుగు తల కాదు, ఏనుగు తల కాదు, యేసయ్య తల పెట్టబడాలి. అందుకే బైబిల్ ఏమంటుంది? సంఘము దేహం అయితే ఆ దేహానికి శిరస్సు ఎవరు? మరి నీకెవరున్నారు? నీ శిరస్సు ఎవరు? నీ శిరస్సు ఎవరు? నీకు ఆలోచన చెప్పేది ఎవరు? నీ నడిపించేది ఎవరు? నిన్ను గైడ్ చేసేది ఎవరు? యేసయ్య అయి ఉండాలి. ప్రతిదీ యేసయ్య మీద ఆధారపడిందై ఉండాలి. తల ఉంటేనే మొండెం పనిచేస్తుంది కనుక ఆ తల యేసుక్రీస్తుదై ఉండాలి. నేను కోరుకుంటున్నాను, మీ తలలన్నీ యేసయ్య శిరస్సై ఉండును గాక. విశ్వసించండి, గట్టిగా చెప్పాలి, చెప్పండి. ఇక మీద నీకు శిరస్సు ఎవరు? చెప్పాలి గట్టి. నీ ఆలోచన కర్త ఎవరు? నీ నడిపించేది ఎవరు? నీకు ఉపదేశం చేసేది ఎవరు? ఎవరు ఉద్దేశం చేయాలి? నీ స్వచిత్తం చావాలి. నా ఇష్టం అన్నావా, అది చావాలి, అది చావాలి. ఎందుకంటే నా ఇష్టం నా ఇష్టం అన్నవాడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ధనవంతుడు. అందుకే యేసుప్రభు అబ్రహాం అంటాడు, నువ్వు పెద్ద పాపం ఏం చేయలే, నీ ఇష్టం వచ్చినట్టు బతికావు. అంటే నీ తలకాయ మీద నువ్వు బతికావు, అందుకే నరకానికి వెళ్ళావు. నా ఇష్టం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా ఉద్యోగం నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం. నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్తాడు. మీ ముందు ఎవరున్నాడు? ధనవంతుని గుర్తుపెట్టుకో. పాతాళంలో నువ్వు కూడా పోతావు. దేవుని ఇష్టం అన్నవాడు దేవునితో కూడా ఉంటాడు. కొడు చబులు గట్టిగా. ఓకే, రెండవదిగా రెక్కలు విరవబడాలి. రెక్కలు ఏమవ్వాలండి? రెక్కలు అంటే ఇందాక చెప్పిన రెక్కలు కాదు. రెక్కలు అంటే స్వేచ్ఛగా బ్రతకాల. ఎట్లా బ్రతకాలా? చెప్పాలి గట్టి చెప్పండి. రెక్కలంటే స్వేచ్ఛ. ఇందాక చెప్పేది నా ఇష్టం అన్నట్టు చూసారండి, స్వేచ్ఛ. అందుకే బైబిల్ ఏమంటుంది? వేరుండగోరువాడు, గట్టి 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 చెప్పు, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. అందుకే కొంతమంది చూడండి, పెళ్ళి అయిందంటే 3 నెలలకే ఉంటే మీ అమ్మైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి, లేకపోతే మధ్యలో గోడైనా ఉండాలి. ఎందుకని? స్వేచ్ఛ. తొందరగా పతనం అవ్వడానికి, తొందరగా నాశనం అవ్వడానికి. గుర్తుపెట్టుకో, నేను ఒకటే మాట చెప్తున్నా, కోడళ్ళారా, మీ అత్త నీకు లేకపోతే నీకు పరలోకం లేదు. ఎందుకని? చీటికి మాటికి నిన్ను అరిసి నిన్ను సరిచేసి, ఏమ్మా ఎందుకు లేటు, ఏమ్మా ఇంకా లేవలేదేంటి, ఈ ముసిదాన్ని నిద్ర రాదు. కొంచెం గంట కోడి కూసే లోపలగా లేకపోతే ఊరుకుంటుందండి. కొత్త బాయ్ టైం ఎంత ఇంకా పడుకున్నావేంటి, ఏమ్మా ఇంకా పని చేయట్లేదేంటి అని అంటాగుంటే నువ్వు సరిచేయబడతావు, చక్కదిద్దబడతావు. ఎందుకని? అనుభవజ్ఞులు కనుక, అనుభవంలో ఉన్నవాళ్ళు కనుక వాళ్ళు చెప్పేదంతా నీకు ప్రయోజనం అవుతుంది. అత్త లేకపోతే కోడలికి పరలోకం లేదని గుర్తుపెట్టుకోవాలి. ముందే పోతే పరలోకం మనం ఏం చేయలేం. కానీ అత్త ఉండి కూడా దూరం అవ్వాలనుకున్నారా, పోగొట్టుకుంటారు పరలోకం. నా మాట అర్థమైన కోడలారా హల్లెలూయా చెప్పండి. ఎందుకని? స్వేచ్ఛ కోరుకోకూడదు. ఎందుకని? పక్కకి వెళ్ళామనుకో 10 గంటల దాకా పడుకుని అడిగేవాళ్ళు లేరు. అత్త అయితే ఊరుకుంటుందా? నేను చెప్పరేటండి. 10 గంటల దాకా నువ్వు పడుకుంటే మీ ఇంట్లో అత్త ఊరుకుంటుందండి?
ఇల్లు శుభ్రం లేకపోతే అత్త ఊరుకుంటుందా అండి? సరిగా బట్టలు వేసుకోకుండా పోయి సరిగా బట్టలు వేసుకోకుండా విచ్చలవిడిగా ఇంట్లో తిరుగుతుంటే, ఏంటమ్మాయి ఆ డ్రెస్ ఏనాలేండి, సరిగా మంచి బట్టలు వేసుకో అని అత్త అయితే చెప్తుంది. నీ స్వేచ్ఛ అనుకో, నీ ఇష్టం, ఏదైనా వేసుకుంటా, ఏదైనా తిరుగుతా, ఏదైనా చేస్తావు. స్వేచ్ఛ కోరుకుంటా. ఆ స్వేచ్ఛ అనే రెక్కలు ఉన్నాయే, అందుకేం చేస్తాం? ముందాన్ని చెప్పు ఇరవాలి, స్వేచ్ఛని విరవాలి. అందుకే పౌలు గారు అంటాడు, అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి మీద నాకు స్వేచ్ఛ ఉంది, అన్నీ చేయదగినవి కావు. కనుక జాగ్రత్త. స్వేచ్ఛను కోరుకుంటున్నావేమో, ఇండిపెండెంట్గా తిరగాలనుకుంటున్నావేమో, సహవాసములో ఉండకుండా, సంఘములో ఉండకుండా, ఇంట్లో కలిసి ఉండకుండా, సహవాసముతో ఉండకుండా, రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోవాలనుకుంటున్నావేమో, జాగ్రత్త. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు. అలా వేరుండగోరుకున్న లోతు బతుకు కుటుంబం ఏమైందో గుర్తుపెట్టుకో. వేరైపోవాలనుకున్నాడు లోతు. ఎందుకని బాబాయ్ అయితే తెల్లవారుజామున లేపుతాడు, బాబాయ్ అయితే 7 గంటల ప్రార్థన కూర్చోమంటాడు, బాబాయ్ అయితే బైబిల్ చదవమంటాడు, బాబాయ్ ఉపవాసం ఉండమంటాడు, బాబాయ్ మోకాళ్ళ మీద ఉండమంటాడు. అందుకని వేరైపోదాం అనుకున్నాడు లోతు. వేరైపోదాం అనుకున్నాడు, వేరయ్యాడు. ఏమయ్యాడు? నీ తెలియని చరిత్రలేం కాదు కదా, గుర్తుపెట్టుకో. రెక్కలు విరవబడాలి, తల తుంచబడాలి, రెక్కలు విరవబడాలి. ఆ తర్వాత యాజకుడు చేతిలో ఉన్న ఖడ్గాన్ని, కత్తి తీసుకొని దాన్ని ఏం చేయాలండి? ముక్కలుగా. అంటే కత్తికి నువ్వు అప్పగించుకోవాలి. ఏమిటా కత్తి? దేవుని వాక్యం అనే వాడిగల ఖడ్గం. కొడుచబలు గట్టిగాను. ఖడ్గానికి అప్పగించగాలి. యాజకుడు చేతిలో ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో దుపార్తి. ఒక చేతిలో కత్తి బట్టి నరుకుతా ఉంటాడు, ఇంకో చేతిలో చెప్పాలి గట్టిగా. కొంతమంది అంటే, పాస్టర్ గారండి మీరు పులిపీటి మీద నిలబడి వాక్యం చెప్తా ఉంటే భయం ఎత్తదండి, ఇంటికి వస్తే ఇట్లా ఉంటారు ఏంటండి మీరు? అప్పుడు అన్నాను, అక్కడ కత్తి, ఇక్కడ దుపార్తి. ఇంటికి వస్తే దుపార్తి, ఇక్కడ ఉంటే కత్తికి అప్పగించబడాలి. అమ్మో ఈ వాక్యం అంటే నాకు ఎక్కదు, ఇంత కఠినంగా చెప్తే కుదరదు అన్నావా, గూటికి పోవు. మరి ఎక్కడికి పోతావు? చికెన్ కొట్టు దగ్గర కొన్ని కుక్కలు కాసుకొని ఉంటాయి, దానికి పోతావు. గూటికి పోవాలంటే కత్తికి, దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకొని, సమర్పించుకొని, వాక్యానికి లోబడి, వాక్యానికి జీవించడానికి ఇష్టపడాలి. ఇంత కఠినంగా ఉంటే, ఇంత గట్టిగా చెబితే ఎట్టాగా? కర్ర ఇరగకూడదంట, పాము సావకూడదు, చూడనట్టుగా పోవాలంట. అదేమో మనకు శాత కాకపోయా. ఎందుకని? దేవుడు కత్తి ఇచ్చాడు, ఒక పక్క దుపార్తి ఇచ్చాడు. కత్తి బట్టి నరకడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రైజ్లాడన్న బాగున్నారా? ధూపం. అందుకని పావురం గువ్వ ఎందుకని గూటికి వెళ్ళిందంటే, మెడ తుంచబడింది, రెక్కలు విరవబడ్డాయి, నరకబడింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? బలిపీఠం మీద వచ్చి పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. కొడుచబడి గట్టిగాను, ప్రభువుకు అంగీకారముగా మార్చబడినట్లుగా. అందుకే బైబిల్ అంటుంది, అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరముగా మారాలి. దేవునికి ప్రీతికరముగా మారాలి అంటే అన్యజనులు అనే ఈ అర్పణ తుంచబడిన, విరవబడిన, నరకబడిన ఈ అర్పణ పరిశుద్ధాత్మ చేత కాల్చబడినప్పుడే దేవునికి ప్రీతికరముగా మార్చబడుతూ ఆయనకి ఇష్టడుగా ఉంటే ఆయన అతనిని కొనిపోయాను. కొడుచబలు గట్టిగాను కొనిపోతాడు, తీసుకెళ్ళిపోతాడు, బూటికి తీసుకెళ్ళిపోతాడు. అనక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సమర్పణ కావాలి. నువ్వు వేసుకునే వస్త్రాల్లో ఒక సమర్పణ కావాలి, నీ అలంకారంలో సమర్పణ కావాలి, నీ భక్తుల సమర్పణ కావాలి, నీ జీవితంలో సమర్పణ కావాలి. ఒక ప్రతిష్టత కలిగిన జీవితం, ప్రభు కొరకు బ్రతకాలన్న ఆశ, ప్రభు కొరకు జీవించాలన్న కోరిక, ప్రభు కొరకు దేనినైనా తెగించాలి, విడిచిపెట్టాలి, విసర్జించాలి అన్న అభిలాష నీ సమర్పణలో గనక కనబడితే, నువ్వు బూడిదగా మార్చబడిపోతే, ఆ బూడిదంటుంది క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, జీవించేది నేను కాదు. ఆ గువ్వ ఎక్కడికి వెళ్తుందండి? గూటికి వెళ్తుంది.
మరి నువ్వు గూటికి వెళ్ళాలంటే ఇంత ప్రాసెస్ జరగాలి. చదువుకున్నంత ఈజీ కాదు మన బతుకు. ప్రాక్టికల్గా మనం వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళగలిగితే ప్రభు దగ్గర ఉంటాం. అందుకని ఎగయు గువ్వ, రెక్కలున్న గువ్వ, కన్నీరు కార్చే గువ్వ, దహన బలిగా మారిన గువ్వ. ఈ 3 అనుభవాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3 అనుభవాలు కనుక నీకు, నాకు, మనకు ఉంటే ప్రభు వస్తాడు. మన గూటికి మనం వెళుదుము గాక.